హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ కూడా కొద్ది సమయం ప్రార్థన పూర్వకంగా ఉందాము. మరి నాకైతే నిలబడడానికి చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఉపవాస కూడుకులు అయిన రోజున ఆ సాయంకాలం 4:30 టైంలో ఈ కాళ్ళు ఇక్కడ పిక్కలు పట్టేసి చాలా బాధ వచ్చింది. అది ఒక అరగంటలో మళ్ళా సదురుకుంది. కానీ ఈ తెల్లవారుజామునైతే మరి ఆ బాధ ప్రారంభమయ్యి ఇప్పుడు మళ్ళా చాలా నిలబడడానికి కూర్చోడానికి కూడా కష్టంగా ఉంది. కనుక మీరు చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మనకిచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడే కానీ బయట ఎక్కడైనా కాకినాడ కానీ ఎక్కడ పరిచయం జరుగుతున్నా మరి ప్రభు తన మహా కనికరాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. నేను పోయిన లక్షవారం నాడు చెప్పాలంటే నా శరీరంలో సడన్గా చాలా తొందర వచ్చింది. దానివలన నేను మంచం మీదే పడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గుండెల్లోంచి చాలా తొందర అయిందండి. కానీ ఆ రాత్రి మాత్రం దేవుని ఆత్మ నాకు ఉదయం బిడ్డ రూతు ఫోన్ చేసి 2 గంటల 3 నిమిషాల పైన మీరు మాట్లాడారని నాకు చెప్పిందండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ రాత్రి అయితే నేను ఇంటికి వచ్చేటప్పటికి 3 అయింది. మరి దేవుని కనికరము, దేవుని దయ మన పైన ఎప్పటికప్పుడు ఆయన కుమ్మరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో నేను ఈ వారంలో ప్రత్యేకించి దేవుని దయ, మనుషుల దయ, దేవుని కనికరము, మనుషుల కనికరం, దేవుని సహాయము, మనుషుల సహాయం, ఇవన్నిటి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ వస్తున్నాను. ఎందుకంటే నాకు 2 సంగతులు బాగా తెలుసు. సాతాను అధికారము కింద ఉన్నంత కాలము వాని శర ఎంత భయంకరమైందో అక్కడ మరి మానవుడికి ఎలా స్వేచ్ఛ లేదో నేను ఎరుగుదును. దేవుని స్తోత్రాలు. అయితే ప్రభువునందు దేవుడు మనకు పాప శాపము నుండి ఆయన మనలను విమోచించి ఆయన ముందు మరణము నుండి, రోగాల నుండి, చీకులు, చింతలు, విచారాలు, ఇంకా ఆర్థిక పరమైనటువంటి ప్రకృతి చెరలో నుండి ఇవాళ మానవ జాతి అంత ప్రకృతి చెరలో ఉన్నారు. ప్రకృతి ఎలా నడిపిస్తే వాళ్ళు అలా నడుస్తూ ఉంటారు. దేవుడు తన మహాదయ కనికరం చేత ఆ భయంకర పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఆయన మనకి గొప్ప రక్షణ అనుగ్రహించారు. దేవుని స్తోత్రాలు. కనుక ఈ రక్షణలో కొనసాగటానికి ఒక వ్యక్తి తన్ను తాను బాగా అప్పగించుకోవాలి. అప్పుడే దేవుని కృప మన పైన మెండుగా సమృద్ధిగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. మరి నా విషయంలోకి నేను వెళ్తున్నాను. తర్వాత సుదర్శనం, చిరంజీవి వ్యాపార రీతిగా వాళ్ళు గుజరాత్ వెళ్తున్నారు. ప్రార్థన చేయండి. ఇంకెప్పుడు వెళ్ళకుండా ఈ ఒక్కసారి వెళ్ళి మళ్ళా ఎప్పుడు వాళ్ళు వెళ్ళకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం అక్కర్లేని ఊరికలు అటు ఇటు. మరి ఒక మాట, ఈ భౌతికంగా దేవుడు మనకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఇచ్చిన దాన్ని దేవుడి కొరకు రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టరు. అర్థమైందా? మీరు తినరు. కానీ దీన్ని సంపాదించడానికి పడ్డ ప్రయాసం చూసారా? అందులో ఉన్న సులువుగా చిక్కి పెట్టే పాపాలు మాత్రం తప్పగా నరకాన్ని తీసుకెళ్తాయి. కనుక దయించి, అర్థమైంది నా భాష మీకు? అర్థం కాలేదా?
అది అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దేవుడికి మహిమకరంగా సాక్షులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. వ్యర్థమైన పనులు పెట్టుకుని వ్యర్థంగా తిరగటం కాదు. చాలా జాగ్రత్తగా మనసు బాగా పెట్టండి. వింటున్నారా? మాట్లాడరావండి. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎందుకంటే మీ అందరికీ నేను చెప్తున్నాను, చిరంజీవికి సుదర్శనానికి ఉన్న వాళ్ళందరికీ, ప్రభువా మేము నీకు సాక్షులుగా ఉండేలాగా మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ కృపలో వలన పొందిన దాన్ని ఇతరులకు ఇచ్చి వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వారిగా కృప ఇమ్మని ప్రార్థన చేయండి అయ్యా. అది మేలు. అది మానేసి, వింటున్నారా? చెప్పరేవండి, మాట్లాడరే. పెద్దాపురంలో 300 గజాలు, రాయుడిపల్లిలో 500 గజాలు, 20లో 33,000 గజాలు. ఏమల్లా ఇలాగే మనం కొనుక్కుంటూ పోతూ ఉంటే అది అలాగే ఉంటుంది. మరి ఇందాక నేను చెప్పింది మాత్రం సత్యం. నాకు ఓ విషయంలో ధైర్యం ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దానిలో ఖచ్చితంగా దశంభాగం తీస్తాను. మరి దేవుని పరిచయం కొరకే ఖర్చు పెడతాను. మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా నాకు అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది కనుక మరి మీకు నేను ఎందుకంటే ఏ వ్యక్తిని తాడు కట్టి తీసిపోవడానికి మన గేదెలు, ఆవులు, ఎద్దులు కాదండి. ఏమల్లా మాట్లాడరే? మీరు ఏమంటారంటే పాస్టర్ గారు రమ్మంతం లేదు, అందుకని మేము వెళ్తాం లేదు అని మీరు చెప్పవచ్చు. నేను ఇప్పుడు చెప్పింది మీరు అర్థం చేసుకోండి. మీరు గేదెలు, ఆవులు, ఎద్దులైతే ఒక కంతాడు కట్టి లాక్కెళ్ళిపోదు. మనుషులు విశ్వాసులు కనుక మన ఆసక్తి మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. చూడండి, నాకు నిలబడడానికి ఏమాత్రం ఓపిక లేదు. నేను యథార్థం చెప్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. దాన్ని మనం అందరము పంచుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దాన్ని మీ అందరికీ పంచివ్వటానికి, మీతో పాటు అనుభవించడానికి నాకు ఆసక్తి ఉంది కాబట్టి నిలబడగలుగుతాను. లేదనుకోండి, నా కాలు ఎట్టుకుని పడుకోవాలి మనసు మీద. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా కనుక మనలో ఆసక్తి లేనప్పుడు ఎవ్వరూ, దేవుడు కూడా ఏం చేయలేడు. కనుక మీరు బాగా మనసు పెట్టి దేవుని కృప మనం పొందేలాగా ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు. మరి దేవుని చిత్తమైతే నేను, షారోను, డాను, అలాగే దానియేలు, జ్యోతి రేపు సోమవారం వైజాగ్ పరిచర్కి వెళ్ళాలనుకుంటున్నాం పగలో. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. 119వ కీర్తన 4వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానం చేద్దాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండేనా ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండేనా ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరు. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ ధూళిని, దుమ్ముని, బలహీన ఘటాన్ని మరుగు చేసి నాతో మాట్లాడి మహిమ పొందమని
యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఒకటి మాత్రం మీరు ఒక విషయంలో దేవుని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకపరంగా దేవుడు మనకి మరి దేవుడో దైవం ఎవరొకరు మనకి ధనము ఆస్తిపాస్తులు ఇచ్చినా దాన్ని బట్టి దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనేటువంటి ఆ స్వభావం, ఆ మనస్సును చూసారా, దాన్ని పాడు చేసుకోవద్దు. కానీ నాకు సత్యం బాగా తెలుసు. ఈ లోకపరమైనటువంటి ధనము ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో దేవుని ఆజ్ఞలు కట్టళ్ళు జాగ్రత్తగా గైకునే మనసు మాత్రం మన దగ్గర నుండి జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే మనుష్యుడు ఎంతవరకు సహాయం చేయగలడు చెప్పండి? ఒక మనుష్యుడు ఒక మనిషికి ఎంతవరకు సహాయం చేయగలడు? అలా చేయలేడు. కాబట్టే నేను రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రియులారా మాట్లాడరేవండి, మనుషులు సహాయం మీద ఆనుకుంటాం మానేశాను. అసలు దాన్ని ప్రభువా నాకు నా దరిదాపుల్లో కూడా రాకుండా కాపాడమని నేను ఎప్పుడు ప్రార్థిస్తాను. ఎందుకంటే మనము ఎవరికైనా 1,00,000 రూపాయలు సొంత కూతురికి ఇచ్చినా, అల్లుడికి ఇచ్చినా, కొడుకు ఇచ్చినా, మనవాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఇచ్చాల మొహం చూస్తూ ఉంటాం మనం. అంటే అర్థం ఏంటి? ఒక అచ్చమైన మాట, నేను కాబట్టి 1,00,000 ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా దేవుడు కృపతో సమానమైంది ఏది కాదు. కనుక మరి దయించి నేను చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడు రక్షించబడిన దేవుని బిడ్డలు దేవుని కృప మీదే ఆధారపడతాం అనేది మనం ఆధారపడ్డాం. అందువల్లే దేవుడు మన మధ్యన చేసిన ఆశ్చర్య కార్యాలు. ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళి పాటలు పడేవారిని చూస్తూ, అదే టైంలో మరి హాస్పిటల్లో కంటే సీరియస్ కండిషన్ కల కేసులు ఒక రూతే కానీ లేకపోతే ఇక్కడ ఎన్నో, ఒకటి కాదండి, పొందిన వారు మరి మీకు బాధ కలిగితే చెప్పలేను కానీ కృతజ్ఞతాహీనులుగా ఉన్నారని మాత్రం నేను చెప్పకమాను. మీకు అది లాసు. అలా ఉంటే మీకే లాస్. ఎందుకంటే దుష్టుడు చాలా కుయుక్తపరుడు, మనల్ని చక్కగా వదిలేస్తాడు. ప్రభు మీద ఆనుకుని ఆయన వద్ద నుండి కృప పొందే ఒక దర్శనం ఉంది చూసారా, ఆ దర్శనం మనలోంచి పోయే వరకు మన జోలికి రాడు. అది మొత్తం అంతా పోయి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆత్మీయంగా ఆడి సీపిరిగాడి తెచ్చి తుడిసేసి, ఏది కృప సంబంధించింది, ప్రభు సంబంధించింది అంతా ఊడ్చేసి, వాడికి సంబంధించిన దెమనస్కు అవిశ్వాసం, భయము, ఆందోళన ఇలాంటివన్నీ అక్కడ పెట్టి అప్పుడు ఏం చేస్తాడండి? తన పని మొదలెడతాడు. పాటర్ గారు, దేవుడు గారు, యేసు ప్రభు గారు, పాటర్ గారు లేరు, దేవుడు గారు లేరు, యేసు ప్రభు వారు కాపాడు. అప్పుడే విశ్వాసి అయ్యా టెసస్కోపులు వైపు చూస్తూ ఉంటారు. టెసస్కోపులు వైపు చూస్తూ ఉంటే అర్థం ఏంటి? అది ఎందుకంటే ప్రతి వ్యక్తి నేను డాక్టర్ అని చెప్పుకోవడానికి తగిలించుకుంటూ ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా నాలుగు దేవుని నామ స్తోత్రాలు. అలాంటి దుస్థితి మాత్రం దయించి రాకుండా మీరు వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి. అయ్యా అర్థమైంది మీకు? ఆ ఇందిరాగాంధీ రెండో కొడుకులా విమానం ఎక్కి పల్టీలు కొట్టండి బాబు, మీరు ఏమైనా చెయ్యండి. కానీ దీని విషయంలో మాత్రం ప్రభు మనల్ని రక్షించినప్పుడు మనకు ఒక దర్శనం ఉంది. ఒక
ఒక దర్శనం ఉంది. దాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఆఖరి ప్రతి సంఘానికి ఒక మాట ఉందండి. మొదట 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 నీకుండిన ప్రేమ, మొదట నువ్వు ఎలా ఉపదేశం విన్నావో, మొదట నీకున్న ఆసక్తి, మొదట నీకున్న స్థితి. ఎందుకు అక్కడ రాయబడింది ఆ మాట? అది ప్రభు వలన పొందాం. హలో, నువ్వు నేను కష్టపడి తెచ్చుకుంది కాదు. అది ఆ గొప్ప భాగ్యము ప్రభు వల్ల పొందాం ప్రియులారా. అది పొందటం వలన మనకేమీ మరి అది మనుషుల వల్ల పొందింది కాదు. ఒక వ్యక్తిని దేవుడు రక్షించినప్పుడు క్రీస్తు ద్వారా ఉన్న హక్కులన్నీ పొందటానికి పొందేటువంటి విశ్వాసము, ఆ స్థిరత్వము, మనసు ప్రభు ఇస్తాడు. నీకు అర్థమైందా? దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ ఈ 119వ కీర్తనలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఎందుకు ఆ భక్తుడు అలా చెప్తున్నాడంటే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీరు. ముందు రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకి మొదటి దినాలలో దేవుడు మనకిచ్చిన స్థిర విశ్వాసం, ఆ స్థిర బుద్ధి. ఎందుకంటే మనసు బాబెట్టాలి మీరు. మరి మనకి మన పిల్లలకి వచ్చిన జబ్బులు, ఆ తొందరలు ఉన్నాయి చూసారా? వాటన్నిటి నుండి విడుదల పొందటానికి ఆ రోజుల్లో మన ఆస్తులు ఖర్చు పెడితే ఈ రోజునేమి లేకపోనేమో. అంటే చాలు. అది మనిషి చూసేవారికే భయము, ఆందోళన, కంగారు పుట్టించే భయంకర పరిస్థితులు నుండి దేవుడు ఇక్కడ అనేక మందిని విడిపించాడు. మరి అప్పుడు మనం నిలబడడానికి కారణం ఏమిటి? ప్రభు మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, ఆలకించండి. 2 విషయాలు మనకు దేవుని యొద్ద నుండి ఉచితంగా దొరుకుతున్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది 1 రక్షణ, 2వది రక్షింపబడిన తర్వాత ఆయన కృప పొందటానికి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రవర్తన స్థిరపరుస్తున్నాడు. ఈ 2 ప్రభు దగ్గర ఉచితంగా పొందిన వారు ఉన్నారు చూసారా? వారు మరి ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారే అనుభవిస్తారు. వారు తప్ప వేరెవ్వరూ పొందలేరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అర్థమవుతుందండి? కాబట్టి భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆహా, నీ కట్టళ్ళు, నీ ఆజ్ఞలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన నాకెంత మేలు. ఎందుకంటే నీ ఆజ్ఞలు మరి కట్టళ్ళు గైకునే వారి విషయంలో పాత నిబంధనలు ఏముందండి? దేవుడు వారిని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అత్యధికులుగా దీవిస్తా అని చెప్పాడు. వారి పైవారిగా ఉంటారు కానీ కింద వారిగా ఉండరు. హల్లెలూయా. వారు ఎప్పుడూ ఇతరులకు ఇచ్చేవారు కానీ పుచ్చుకునేవారు కాదు. దేవునికి స్తోత్రాలు. ఇలాంటి ఎన్నో గొప్ప దీవెనలు ఉన్నాయి ఇక్కడ. మనము చూడండి,
నీటి వంటి బుద్ధి మనకు ఉండకూడదు. నీరు బిందులో పోతే బిందులో మారిపోద్ది. నూతు వరలో ఉంటే వరలాగా ఉంటుంది. కాలవకు ఎన్ని వంపులు ఉన్నాయో అన్ని వంపులు తిరుగుతూ ఉంటుంది. ఏమండి, యాకోబు పెద్ద కుమారుడు, రూబేను జ్యేష్ఠుడు. యాకోబు యొక్క గొప్ప ఆస్తికి వారసుడు. కానీ అతడికి యాకోబు యొక్క వారసత్వంలో ఆవగింజంత ఎత్తు కూడా స్వాస్థ్యం దొరకలేదు. అతడు పొందవలసిన స్వాస్థ్యము యోసేపు పొందాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అలా జరిగింది? అతడు నీటి వంటి చంచల బుద్ధి గలవాడు. కాబట్టి చంచల బుద్ధి గల మనుషులకు ఏమీ దొరకదని పరిశుద్ధ గ్రంథము మనకి సాక్ష్యం ఇస్తుంది. గనుక ప్రియులారా, మీరు మనసు బాగా పెట్టండి. అర్థమైంది అయ్యా? మనము చూడండి, క్రైస్తవులు మరి దెయ్యం నేర్పుతుందో దేవుడు నేర్పుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చేస్తారు. మనం అన్ని రంగాల్లో దీవెనలు పొందిన తర్వాత పాటలు కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఏమల్లా చెప్పరే, కుక్క మాసం, కోడి మాసం, ఆడు ఏ మాసం తింటే ఆ మాసం పెట్టి వాళ్ళని మాత్రం భద్రంగా కాపాడుకుంటాం. ఇది చెప్పండి, మాట్లాడరేవండి? అలా చూస్తారే. ఎందుకని? చాలా జాగ్రత్తగా మీరు బాగా ఆలకించాలి. ఒకటి, దేవుని యొద్ద నుండి కృప పొందటానికి అవసరమైన మార్గాన్ని చూపించేవాడు దైవజనుడే. మార్గం చూపువాడు లేకపోతే ఒకడికి ఎలా నడవగలడని హల్లెలూయా లేఖనమే చెప్తుంది. కానీ దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనిషికి ఇవ్వకూడదు. అలాగని చెప్పేసి లెక్క లేకుండా తోలనాడి అసలు తిరగకూడదు. మనసు బాగా పెట్టండి ఇక్కడ. కాబట్టి ఈ గుణ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే, ఇక్కడ ఈ భక్తుడు మరి ఎవరు అనేది అక్కడ రాయబడలేదు, కానీ ఒకటి మాత్రము దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి అలెఫ్ అని ఉంది పేరో మరి ఏటో తెలియదు నాకు. అది చాలా జాగ్రత్తగా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ప్రియులారా, ఒక మాట, మన హృదయ స్థితి ఉంది చూసారా? బైబిల్ చెప్తుంది, మానవ అవయవాల్లో హృదయము ఎంతో మోసకరమైంది. దేవుని స్తోత్రాలు. పైకి మన నోరు ఏది మాట్లాడినా మన అంతరంగం ఉంది చూసారా, అది మాత్రం వేరుగానే ఉంటుంది. ఆ తలుపులు తీయండి అయ్యా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. బుర్రలు బాగా పెట్టండి. ఈ రాత్రి మీకు ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా, ఏమైనా ఏదో ఒకటి జరగాలి. దెయ్యమన్నా పూర్తిగా దెయ్యానన్నా వెంబడించాలి మీరు, లేదు దేవుడిని అత్తుకోవాలి. అంతే తప్ప రెండు రకాలుగా ఉండకండి. ఎందుకంటే మరి పురుషుల్లో మాట్లాడుతున్నాను, నువ్వు పెళ్లి చేసుకున్న భార్య నీకు సరిగ్గా లోబడకపోతే ఎలా ఉండ చెప్పు. ఏంటంటే అబ్బా దగ్గరకో, ప్యాన్ దగ్గరకో ఏమ్మా పరిగెడతా ఉంటాం. ఎందుకు అలా పరిగెడుతున్నామంటే మా ఆవిడ సరిగ్గా కాపురం చేయట్లేదు. మరి మీరు వినాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి. యేసు ప్రభు రక్షణ అలాంటిది కాదు బాబు. ఆయన పరలోక రాజ్యం మహిమను దిగాడు, మన కొరకు రిక్తుడైపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు.
నిజంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మీకు ఆలోచించడానికి ఎవరికి ఖాళీ లేదండి, నేను చెప్తున్నాను కదా. ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటాను, దేవుడి కృపనే. మనం ఆలోచించవలసిన పరిస్థితి నాకు లేదనుకుంటే ఆలోచించే రోజులు వస్తాయి. అప్పుడు నీకు ఆలోచనలో ప్రభు దొరకడం, ఆయన ఆలోచనే నీకు దొరకదు. అది మర్చిపోకండి. దేవుడు మనల్ని కనికరించి ఆలోచన ఇచ్చి బుద్ధి చెప్పి ఇదిరా మార్గం నడవరా నాయనని, నడవపోయిన నడిపించడానికి నీ పైన నాయకులను పెట్టి బెత్తం ఇచ్చుకుని 2 తన్నైనా నడిపించేది ఒక భాగ్యం. అది కృప ఉంటేనే. దేవుడు కృపగాత తీసేశాడు అనుకో, అయ్యా నీ జోలికి ఎవడు రాడు, నేను అసలు రాను. అర్థమైందా? కనుక ఈ రాత్రి బుర్రలు బాగా పెట్టండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనిషి శరీరం, మనిషి హృదయము మోసకరమైంది. శరీర స్వభావము చాలా అస్థిరమైంది. ఇది గర్వముతోనూ హెచ్చింపుతోనూ అతిశయముతోనూ చెప్పరేమండి. ఇవాళ పేపర్లో ఒక విషయం చదివానండి. అమెరికాలో 2013 సంవత్సరంలో మంచి గాయని 200 పాటలు రాసి పాడి ఆవిడ అమ్ముకుందట. 245,000 కోట్ల రూపాయలు వచ్చినాయండి. మీకు అర్థం కాలేదా? అమెరికాలో ఆవిడ కంటే కోటీశ్వరులు ఉన్నారో, కానీ ఒక్క సంవత్సరంలో ఇంత ఆదాయం గల వ్యక్తి అమెరికాలో ప్రస్తుతానికి ఆమె. కనుక గిన్నీస్ బుక్ ఏదో బుక్ ఉంటుంది కదా, అందులో చేర్చారు ఆవిడ పేరు. ఇంకో గాయని రేపు వచ్చి 2014లో ఏమండాలా 300 కోట్లు సంపాదించింది అనుకోండి. ఈ పేరు పైన ఆవిడ పైకి ఇంక ఈవిడకున్న తలపోడు ఇంత అంతా కాదు. ఇంకా ఆవిడ ఎవరి పేరే రాసాడండి అక్కడ. ఆవిడ పైన ఉందని ఆ కింద ఉన్నవాడికి ఏడు, ఇది ఎప్పుడు దిగిపోతా అని. చాలా జాగ్రత్తగా ప్రియులారా, మనసు బాగా పెట్టాలి. గమనించండి ఇక్కడ ఈ రాత్రి మీరు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే నువ్వు దేవుడు కృపను ఎదిరించినా, దాన్ని పక్కన పెట్టి నువ్వు వెళ్ళిపోయినా, దేనిని ఆధారం చేసుకుని మనం అలా చేస్తాం చెప్పండి? మీకు అర్థం కాలేదా? ఇవాళ దేవుని ప్రభువు చెప్పినట్లుగా ఏం చేయట్లేదు మనం. పరిపూర్ణంగా లోబడకుండా ఇంకా లోబడే కోపే ఏమంటే లోబడటానికి మార్గం బోధించిన తర్వాత లోబడతామే. ఆ రాత్రి కొప్పేమని ప్రార్థన చేస్తే ఏం దొరకదు నీకు. అందుకే నేను ఎప్పుడు ప్రసంగం చేసిన తర్వాత ఈ ప్రసంగం ప్రకారంగా నడిచేలా కొప్పేమ్మని అడగమని ఎప్పుడు చెప్పనండి. ఎందుకని? తాగాలి, తినాలి. అన్నం తాగి నీళ్ళు తిన్నావు అనుకో, ఏమల్లా అన్నం నీళ్ళు తింటే ఎలా ఉంటుంది చెప్పరా బాబు? రే రత్నరాజు, ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా జాగ్రత్తగా తినాలి. కనుక తినేది తినాలి, తాగేది తాగాలి. ప్రార్థించవలసిన విషయాలు ఉన్నవి, చేయవలసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి చేయవలసిన విషయాలు చేయడానికి దేవుడు తన అపారమైన దయ, ఆయన గొప్ప కనికరం ఇక్కడ ఎంతో సమృద్ధిగా కుమ్మరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా ప్రియులారా. అర్థమవుతుందా లేదా? చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి దేనిని బట్టి మనం దేవుని కృపను దేన్ని ఆధారం చేసుకుని చెప్పండి. ఇంకా మీరు ఆ దారిలోకి రాలేదు. అది
మరణానికి హేతువైనటువంటి శరీర స్వభావం ఆధారం చేసుకున్న ఏ వ్యక్తి కూడా ప్రభువుని సంతోషపెట్టలేడు. ప్రభు సంపూర్ణ చిత్తం చేయలేడు. మనసు బాగా పెట్టండి ఇక్కడ. అందుకే దేవుడు కృపను ధిక్కరించిన తర్వాత ఆయన కార్యం చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకని? ఏది దేవునికి విరోధమైందో దాన్ని ఆధారం చేసుకున్నాం. రెండు విషయాలు దేవుడికి విరోధమైంది. ఒకటి సైతాన్, రెండు మన శరీర స్వభావం. ఈ రెండు దేవునికి విరోధమైనవే. వింటున్నారా? కాబట్టి నేను ఇప్పుడు విశ్వాసనే, సేవకునే. 38 ఏళ్ళు, 39వ సంవత్సరం వచ్చింది. 39 సంవత్సరాల సీనియారిటీ నాకున్నా నా శరీర స్వభావాన్ని నేను అనుసరించానంటే హల్లెలూయా, నేను దేవుడి కృపను పోగొట్టుకున్న అన్యుడు లాంటి వాడిని అయిపోతాను. అర్థమైందా? అంటే శరీర స్వభావం ఆత్మీయ జీవితానికి ఎంత ప్రమాదకరమైందో ఆలోచించాలి మీరు. కనుక ఎవరము కూడా ఏం చేయడానికి వీల్లేదు. దాన్ని ఆధారం చేసుకోకూడదండి. మనము దేవుని వాక్యంలో మాట ఉంది, అజ్ఞానులై ఉండకుడి. ఏమై ఉండకుడి? ఏమై ఉండకండి. చూడండి, వ్యాపారం చేసే కౌంట్లు ఉంటారండి. వ్యాపారం కౌంట్లు చేయాలి, ఉన్నవాళ్ళు ఎవరు చేయకూడదు. చేస్తే మీరు ఎన్నో సంవత్సరాలు కట్టబడి అప్పులు ఇచ్చేసి, అయ్యా వాళ్ళకి వచ్చినప్పుడు అలా లేచి మీ సీట్లోంచి లేచి వాళ్ళకి సెల్యూడి కొడతారు. మీరు వింటున్నారా? చాలా జాగ్రత్తగా బాగా మనసు పెట్టండి. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా. కౌంట్లకి అయితే అదేం లేదండి. వాళ్ళు నిజంగా మీరు విన్నారండి, మనసు బాగా పెట్టాలి. ఎందుకని? ఆ వ్యాపారం యొక్క విధానం ఏంటో వాళ్ళకి తెలుసు. మనం ఏం చేస్తాం చెప్పండి? నేను ఏదన్నా బిగిని చేశాను అనుకోండి, అయ్యో పాటర్ గారు ఎంత అంత కాదు, క్రిస్దాస్ గారి దగ్గరికి వెళ్ళామంటే, అయ్యా మీ చేతితో ఏది ఇచ్చినా ఏమి ఇచ్చినా అది ఎంతగానో పరిచేస్తుంది. ఎందుకని? అవి ఒట్టిగా అబద్ధం ఆడుతున్నాడు ఆడు. నా దగ్గర అరవట్టుకి పోయి మళ్ళా జీవితంలో కనపడకుండా పారిపోవడానికి. ఇంకా అలాంటి వాళ్ళు కూడా, అప్పులు వసూలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ జోలికి వెళ్ళరండి. ఎందుకంటే బాబోయ్ మొండి బాకాయండి, అది వెళ్ళిన ప్రయోజనం. మీ అలాంటి వ్యాపారస్తులకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వ్యాపారం మానేసి మీరే ఏ కోర్టులోని గుమ్మత్తాలుగా జాయిన్ అవ్వండి. ఏ కౌంటర్ కోర్టులో అయినా అక్కడ కొంతకాలం తరిపీది పోని తర్వాత పెట్టండి వ్యాపారం. అంతే తప్ప అజ్ఞానంగా మాత్రం ఏం చేయకండి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఒక మాట, నాకు మీ అందరి విషయంలో చాలా బాధ ఉందండి. నాకే బాధ ఉంటే మనలందరినీ రక్షించి దేవుడికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించాలి. ఏంటి ఆ బాధ అంటే, మొదట మనకున్న దర్శనం, మొదట మనకున్న ఆసక్తి, మొదట మనకున్న ప్రార్థన, మొదట మనకున్న దర్శనముతో వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థం కాలేదా? అది కానీ కలిగి ఉంటే హల్లెలూయా. ఇక్కడ చాలామంది యేసు ప్రభు నన్ను స్వస్థపరచగలడు, ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను వెనక్కి తిరగను, మరణం వచ్చినా మందులు వాడుకొని నిలబడతాను అనేక మంది హాస్పిటల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ. నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళి నేను అడగను. ఏంటి చెప్పండి? ఎందుకు? ఆ తర్వాత అలాగే జరిగింది. చెప్పండి. ఒక దర్శనం అనేది మనం కోల్పోయినప్పుడు మనకు ఇదే జరుగుద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఉన్న కారణం ఏంటో బాగా పరిశోధించాలి. ఏదో సరిపెట్టేసుకుని వెళ్ళిపోతే దేవుని స్తోత్రాలు. ఇక ప్రభువు నుండి సహాయము పొందే ఆ దర్శనము పూర్తిగా పోద్ది. దానికి మనం మనుషులు నిందిస్తే ఏమి లాభం లేదు.
చెప్పండి. నాకున్న ఆసక్తి, నాకున్న ప్రార్థన, నాకున్న దర్శనం పోవడానికి మా ఆవిడో, మా అమ్మాయో, మా అల్లుడో, మా అబ్బాయో, మా కోళ్ళో, మా మనవల్లో అన్నీ చెప్పుకుంటే మీరందరూ వింటారు. నా పనికి మన సోదా దేవుడు వింటారు. కారణం ఏంటి? ఆ పేరు, ఆ సొద గురించి ఏం చెప్పాను మీకు నేను? అది ఆ సొదే పని, దాని పేరు ఎలాడో చూడండి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీరు ఎందుకంటారు? దురద చెవులు కాబట్టి. దేవుడు మాటని చెవు అయితే మూసుకు పారిపోతాడు. బాబీ గొడవ నా చెప్పకరా బాబు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాళ్ళు దేవుడిని నమ్ముస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న మాట మీరు గమనించాలి. ఇక్కడ మన ప్రవర్తన స్థిరపడి ఉంటే రెండు సంగతులు. ఒకటి, నువ్వు శరీరంలో ఉన్నంత కాలము అన్ని విషయాలు గొప్ప చేయి జీవితం జీవిస్తాం. ఎందుకని? ప్రవర్తన మన ప్రవర్తన స్థిరపడితే ఎలాగ విశ్వాసం కలిగి ఉండాలి, శోధన శ్రమ బాధ వచ్చినప్పుడు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండి ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో ఆ విశ్వాసము నిరీక్షణ దేవుడే నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రాలు. మనకెంతో మేలు కలుగుద్ది. ఆఖరగా అవమానము కలగని స్థితి. మనం పరలోకం వెళ్తాం అనుకుంటాం. ఒకవేళ అనుకుంటూ నరకానికి వెళ్ళవలసి వస్తే అది నీకెంతో అవమానం. అక్కడ అనేక మంది నిన్ను చూసి నవ్వుతారు. అక్కడ నరకములో ఉన్నవారు కూడా నవ్వుతారు. అది ఎప్పుడు ఏడుతారు కానీ నేను చూసి నవ్వుతారు అక్కడ. కనుక అలాంటి స్థితి నాకు కలగకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు కట్టళ్ళు గైకునేటువంటి ఒక స్థిర బుద్ధి, ఒక స్థిర మనసు అనే గొప్ప ఐశ్వర్యము నేను కలిగి ఉండాలి. చెప్పండి, మాట్లాడరే మీకు అర్థమవుతుందో చెప్పండి ప్రియులారా. ఒక స్థిర బుద్ధి నాకు కావాలి. ఎలాగ నేను ఆ స్థిర బుద్ధి కలిగి ఉండగలను? మనను స్థిర బుద్ధి కలిగి ఉండాలంటే ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ఎందుకంటే మీరు 1 కొరింథీ 12 చూస్తే పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఎటుబడితే అటు పోతాడని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రాలు. అయితే ఇంకోటి, పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడేవారు కూడా వాళ్ళు ఎటుబడితే పోతారు ఇష్టం వచ్చినట్టు. ఎందువల్ల? వాళ్ళు వాక్యానికి, దేవుని కట్టలకి, దైవ నియమానికి లోబడక. వింటున్నారా? చూడండి, ప్రభు మనల్ని విమోచించి మనకు ఒక క్రమం ఇచ్చాడు. ఒక సంఘ క్రమం ఒకటి ఉంది. నువ్వెవరైనా, ఎంత జ్ఞానివైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా దానిలో మనం స్థిరముగా కట్టబడాలి. అలా కట్టబడితే ఏం జరుగు చెప్పండి? దేవుని అద్భుతమైన కార్యం నువ్వు చూస్తావు. ఇప్పుడు కుమార్ గారు ఉన్నారండి. మరి ఆయన 1983లో నాకు పరిచయం అయ్యారు. 85లో దేవుడు ఈ కృప ఇచ్చాడు ఆయనకి. ఈ కృప పొందే ముందు ఆయన ఎంతో వాదించేవారు. బ్యాంకులో నాతో మాట్లాడుతుంటే ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు ఇలా దెబ్బలాడుకున్నారేట అనుకునేవారు అందరూ. ఈ కృప పొందిన తర్వాత దీనుడు దూరం చేయడానికి ఎన్నో తొందరలు వచ్చినాయి. ఎన్ని తొందరలు వచ్చినా దేవుడు మహాదయని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన బట్టి కాదండి, కుమార్ గారిని బట్టి కాదు, కేవలం దేవుని దయ కృప అది నిలవబెట్టింది. సహోదరుని నిలబెట్టాడు. దాని ఫలితం ఏమిటంటే తన 3 కుమార్తెలు ఈ పరిపూర్ణమైన ఈ కృపలో ఉండటానికి, నాకు తెలిసి ఆ పిల్లలు రక్షణ లేనప్పుడు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. అంటే చెడ్డోళ్ళని కాదండి. హల్లెలూయా. మీరు వింటున్నారండి? ఈ కృపకు విధేయులు కానప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి నాకు బాగా తెలుసు. అప్పుడు నేనే వాళ్ళకి శత్రువుని. చాలా జాతకనాలు ప్రియులారా, మనసు బాగా పెట్టండి. అదవుతుంది మీకు. కనుక ఈ రాత్రికాల సమయంలో
ఈ కృప దేవుని కృప వల్ల మనం పొందాం. దీనిలో అక్కడ ఈ 119వ కీర్తన 4 నుండి 6 వరకు రాయబడ్డ మాటలు ఒక విశ్వాసందు నెరవేర్చబడాలంటే అతడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఆత్మ పొంది ఆత్మలో రోజు పెరగాలి. అదే టైంలో దేవుని వాక్యాన్ని కూడా లోబడి జీవించాలి. నువ్వు అలా చేసినట్లయితే హల్లెలూయా, నీకు అవమానం అనేది ఏటో నీకు తెలియదండి. దేన్ని బట్టి అసలు వాటమే నువ్వు చూడలేవు. చెప్పండి, ఇప్పుడు జోవేల్ చిన్నప్పుడు ఆ రూత్ వాళ్ళ నాన్నగారికి నిజంగా పౌలు గారు రూతు ఇద్దరు చాలా సిక్కగా కనపడేవారు. 3 ఆడపిల్లల తర్వాత ఒక కుర్రోడు. హల్లెలూయా, ఆడి పరిస్థితి అలాంటిది. ఆ రోజుల్లో చూసి ఇక్కడ ఉన్న వారికి ఆ సంగతి బాగా తెలుసు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఆ బిడ్డ పుట్టుక మొదలుకొని తర్వాత చిన్న వయసులో జరిగిన ప్రతి పరిస్థితి హల్లెలూయా అది చాలా భయంకరమైంది. ఒకవేళ ఈ రోజుల్లో అలాంటి జరిగి ఉంటే వాళ్ళేం చేతులు నేనే సలహా ఇద్దునో కూడా నేను చెప్పలేను. వింటున్నారు లేదా? చూస్తున్నటువంటి రూతాల నాన్నగారికి ఈ కుర్రాడు బతకడు, వీళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు, ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. ప్రియులారా, మీరు గమనించాలి, వాళ్ళు తలంచింది ఆలోచించింది చేయలేదు దేవుడు. ఎందుకని? చెప్పండి, ఎందుకని? దుష్టుడు మనుషులు కలిపి తలంచిందే దేవుడు మన పక్షాన్ని చేస్తే, అయ్యా చెప్పండి, ఆ రాళ్ళు రప్పలు మొక్కే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఇంకే తేడా లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నామ స్తోత్రం. మనసు బాగా పెట్టండి నా ప్రియులారి. అర్థమవుతుందా భాష? మీకు అర్థం కావట్లేదా? మాట్లాడరేవండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి రాత్రికాల సమయంలో మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నీ కూడా మరి ప్రభువుని సంతోషపెట్టి, ప్రభువును గొప్ప చేసి, ప్రభువును గణపరిచి, నా భాష మీరు గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. ఒక మాట, ప్రభువుకి మహిమకరంగా ఒక వ్యక్తి ప్రకాశించుట అనేది చాలా ధన్యత. అర్థమైందా? చెప్పండి. అది ఎలాగా? చూడండి, ఆ బల్బులు ఉన్నాయి, ఆ ల్యాంపులు, అవి కరెంటుతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? చీకటిలో వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. యేసుప్రభు చెప్పారు, మీరు అంతే. అలాంటి ప్రకాశము ఇతరులు మనలోంచి పొందగలుగుతున్నారా? లేకపోతే మన భక్తి సారత్వము, సౌరత్వం. చూడండి, హిందూయిజంలో బాగా భక్తి ఉన్న వాళ్ళకి ఇతరులంటే అసహ్యం. అశ్యుంట అంట. నువ్వు ఆ జాతోడు, ఈ జాతోడు, నువ్వు అసలు పరలోకం వెళ్ళవు, మీకు గుడి ప్రవేశమే లేదు. ఇక్కడ అది కుదరదు, అసలు అది లేదు. క్రీస్తులో నువ్వు క్రీస్తు నీలో పెరిగే కొలిది ఎంతో వినయము, తగ్గింపు అనే ఫలము నువ్వు కలిగి ఉంటావు. ఎందుకని? అది క్రీస్తు ఫలమది. మనం ఏదో చెప్పాలని మీకు చెప్తూ లేదు, ఏదో చేయాలని నేను చెప్తలేదు. ఫలము ఫలించుట అది ఎలా సాధ్యము? నిలిచి ఉంటేనే. భూమిలో మన పాతిన మొక్క నిలిచి ఉంటే
ఏం చేసి చెప్పండి? దానికి వయసు వచ్చినప్పుడు, దానికి కాలం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది చెప్పండి? చూడండి, మా ఇంటి ముందు మామిడి మొక్క చూడండి. దానికి వయసు రానంత కాలము ఆకులతో నిగలగలాడుతూ ఉంది. ఫలాలు ఫలించే వయసు వచ్చింది. ఏం చేస్తుంది ఇప్పుడు? అది ఫలిస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా ప్రియులారా. బాగా గమనించండి. ఇక్కడ మీరు బాగా మనసు పెట్టాలి. ఇక్కడ మీరు హల్లెలూయా. కాబట్టి ఆ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆహా, నీ కట్టళ్ళు, నీ ఆజ్ఞలు, నీ కట్టళ్ళు, నీ ఆజ్ఞలు నేను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎడల నాకెంత మేలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది మేలో అర్థమైంది మీకండి? ఏది మేలు అని వాక్యం చెప్తుందో దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అప్పుడు దానితో పాటు దేవుని వాక్యంలో ఒక ప్రమాణం ఉంది. దేవుని ప్రజలకి ఆయన నీతిని, రాజ్యాన్ని సంపాదించండి. దాని కొరకు మీరు ప్రయాసపడండి. దానితో పాటు మనకు అన్నీ ఇవ్వబడతాయి. అది మన నరకాన్ని తీసుకెళ్తాం. అది కాకుండా ఇది మనసు బాగా పెట్టాలి. ఏదో సంపాదించేయాలి, ఏదో కలిగి ఉండాలి, ఏదో కొనేయాలి, చేసేయాలి, అది చేసేయాలి, అలా చేసేయాలి, ఎలా చేసేయాలని ఆలోచనలతో, తలంపులతో కానీ ప్రియులారా నువ్వు లోకాన్ని సంపాదించుకుంటే మాత్రం అది నా దేవుని దీవిని మాత్రం నేను చెప్పను. కేవలము దెయ్యము నీకు ఇచ్చేటువంటి ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి లోకపరంగా ఏదైనా సంపాదించిన తర్వాత అది ప్రభు మహిమ కొరకు చేయటానికి దేవుడి ఒక ఆలోచన ఇస్తాడు తప్ప మనకి హల్లెలూయా మన కొరకు అది ఎప్పుడూ చేయటానికి ఇవ్వడం మనసు. కాబట్టి రాత్రి మరి నా మాటలే ముగిస్తున్నాను ప్రియులారా. ఒక విశ్వాసి ప్రవర్తన స్థిరపడి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. చూడండి, పేతురు పరిశుద్ధాత్మ పొందనప్పుడు యేసు ఎవరో నేను ఎరగనన్నాడు. చెప్పాలి మీరు హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఒక వ్యక్తి ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అది చెవు కోసేసాడు. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవుని స్తోత్రాలు, క్రీస్తు నామము నిమిత్తము నింద, బాధ, శ్రమ, ఆయన అసలు ఆ శ్రమ అనే వస్త్రం ఆయుధముగా ధరించుకోమన్నాడు ఆయన. ఆ పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 4 అధ్యాయంలో. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తోత్రాలు హల్లెలూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నా ప్రవర్తన ఏమై ఉంది? చంచల బుద్ధి నాలో ఉందా? దానివల్ల నాకేమి లాభం? అన్నీ కలిగి ఉన్నప్పుడు ఒకలాగా, శ్రమ వచ్చినప్పుడు ఇంకోలాగా నా మనసు పనిచేస్తుందా? అది ప్రమాదకరమైంది. దేవుని స్తోత్రాలు. మరి ఎలాగుంది నా పరిస్థితి? చెప్పండి, నా పరిస్థితి ఎలా ఉంది? చాలా జాగ్రత్తగా మన అంతరంగ స్థితి, దేవుని మీద ఆనుకునే స్వభావం చంచలత్వంకి వచ్చేస్తే ప్రియులారా వాటమికి మొట్టమొదట మెట్టేది. ఇంకా వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా అంతిమగా వాటిని పాలవుతాడు. అలా కాకుండా ఎప్పుడూ దేవుని చిత్తం నెరవేర్చడానికి, ప్రభువును సంతోషపెట్టి ప్రభు ఇష్ట ప్రకారంగా నడిచేటువంటి
ఒక స్థిరత్వం గల మనసు ఉందనుకోండి, అది మన జీవితానికి ఎంతో జయమిస్తుంది. ఆ జయమిచ్చే బాటలో ఉండటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మనల్ని దీవించగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు రాజా, మీకే వందనాలు, స్తుతులు 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 స్తుతులు. సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆలోచన అంతని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు 20లోను రాడిపాలు తమ్మవారిలో జరిగే కూడుకుల మీద కూడా పరిశుద్ధ ఆరాధనలో దేవుని సన్నిధి మనతో ఉండి కృప నడిపించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన, సుదర్శనం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన మా రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరను బట్టి ప్రభా నీకు స్తుతులు నాయన. ఇదిగో రాత్రికాల సమయంలో దేవా నాయన, నీ సన్నిధిలో నాయన ఉండడానికి నీ ప్రభా మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, రాత్రికాల సమయంలో నాయన నీ దాస్తుని మీరు అభిషేకించి ప్రభా, పరిశుద్ధాత్ముడా మీరు బలపరిచి ప్రభా నీకు స్తుతులు దేవా. అయ్యా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన, రక్షింపబడిన వారు ప్రభా నీకు స్తుతులు దేవా. అయ్యా నాయన, వారు ఎక్కడ దేవా స్థిరపడవలనో ప్రభా నీకు స్తుతులు దేవా. అయ్యా, నీ ఆజ్ఞలు నీ కట్లను దేవా ఏ విధముగా గైకొనవలనో ప్రభా నీకు స్తుతులు దేవా. మీరు మాతో మాట్లాడారు ప్రభా నీకు స్తుతులు దేవా. అయ్యా నాయన, మేము క్రీస్తులో స్థిరపడవలనంటే ప్రభా అయ్యా మొదట మేము కలిగి ఉన్న ప్రభా నీకు స్తుతులు దేవా. దర్శనమును దేవా నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మేము మొదట కలిగి ఉన్న దేవా విశ్వాసమును ప్రభా, ప్రార్థన జీవితమును ప్రభా, అయ్యా నిరీక్షణ ప్రభా నీకు స్తోత్రాలు దేవా. కలిగి ఉన్న వారే క్రీస్తులో దేవా స్థిరపడనని నాయన నీకు స్తుతులు దేవా. మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా నాయన, విధముగా మేము అందరము నాయన నీలో స్థిరపడి ప్రభా నీ ఆజ్ఞలు నీ కట్టలను నాయన సంపూర్ణముగా నెరవేర్చుడు కావలసిన దేవా. నీ కృపను మా మధ్యన కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన దేవా హెచ్చరికను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వారికే ఓటము కలుగుదని మీరు మాతో మాట్లాడు ప్రభా. ఆ విధముగా గైకొనడానికి కావలసిన ఆయన కృప ఎంబడి కృపతో మమ్మల్ని అభిషేకించి ప్రభా. ఇదిగో దేవా నాయన, ఇంకును దేవా మేము ఆ విధంగా జీవించాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తితో మేము ఇంకును బలపరచబడవాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా నీకు స్తోత్రాలు. ఇదిగో దేవా నాయన, కూడిక నాయన అనంతరము ప్రభా నీతో నాయన సహవాసము చేయడానికి నాయన పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయముకు దయచేసి ప్రభా నీ స్తుతులు దేవా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక న్యోను సహవాసమైన కృప, కాపుదలు ఇప్పుడెల్లప్పుడు కూడిన మనతో భూలోకమందు ప్రభువును ప్రేమిస్తున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాక సదా తోడే నడిపించిన గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం అపాంతనాశనం. జయము జయము జయము